హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు వాళ్ళు. కొత్తగా వచ్చిన వాళ్ళు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కరు మా వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, ప్రపంచంలోనే మొదటి లవ్ ఫెయిల్ స్టోరీ రాధాకృష్ణ ప్రేమ కథ అయితే మనం తెలుసుకుందాం. ప్రాచీన హిందూ శాస్త్రాల్లో ప్రేమ అనగానే గుర్తుకు వచ్చే జంట రాధాకృష్ణులే. వారి ప్రేమ నిస్వార్థమైనది, ఎంతో మధురమైనది. వారిలో ఒకరి పట్ల ఒకరి ఉన్నది ప్రేమ కన్నా ఆరాధన అని చెప్పుకోవచ్చు. వారి ప్రేమ కథ ఎంత విన్నా మధురంగా ప్రశాంతంగా ఉంటుంది. కానీ చాలామందికి ఒక సందేహం ఉంది: కృష్ణుడు ఎందుకు రాధని పెళ్లి చేసుకోలేదు? వాళ్ళిద్దరూ ఎందుకు వేరువేరు పెళ్లిళ్ళు చేసుకున్నారు అని. కృష్ణుడు 8 మంది అమ్మాయిలను పెళ్లి చేసుకున్నాడు, కానీ రాధను మాత్రం చేసుకోలేదు. అసలు వీరి ప్రేమ కథ విషాదత ఏమైందో తెలుసుకుందాం. రాధ ఎవరు? రాధ రేపల్లి అనే గ్రామంలో ఋషిభాను కీరిదేవి అనే దంపతులకు జన్మించింది. ఆమెను లక్ష్మీదేవి అవతారం అని కూడా చెప్పుకుంటారు, కానీ దీనికి స్పష్టమైన సాక్ష్యం మాత్రం లేదు. బృందావనంలో రాధగా, మధురలో రుక్మిణిగా అవతరించింది లక్ష్మీదేవి అని, ఆ ఇద్దరు ఒకటేనని ఎంతోమంది నమ్మకం. కృష్ణుడు రాధని తొలిసారి తన 8వ సంవత్సరంలో చూశాడని చెప్పుకుంటారు. అప్పటి నుంచి వారిద్దరి ఆరాధన మొదలైందంటారు. వారిది దైవిక ప్రేమగా చెప్పుకుంటారు. నల్లటి కృష్ణునికి పాలు నురుగు లాంటి ఛాయితో మెరిసిపోయే రాధను చూస్తే ఎంతో ముచ్చట వేసేది. కృష్ణుడు వేణువు వాయిస్తుంటే చాలు రాధ పరవశించిపోయేది. ఆ వేణువు రాధనే కృష్ణుడికి దగ్గర చేసిందంటారు. కృష్ణుడు రాధ అందానికి మైమర్చిపోతే రాధ కృష్ణుడి వేణుగోగానికి పరవశించిపోయింది. వారిద్దరిది ఆత్మలు ఒకటే చేసింది నా వేణునాదం. గోపికలతో పాటు, రాధా స్నేహితులతో పాటు కృష్ణుడు అడవిలో అల్లరి చేస్తూ తిరిగేవారు. అయితే కంసుడు గురించి కృష్ణుడికి తెలిసాక అతన్ని చంపాలనే ఉద్దేశంతో శ్రీకృష్ణుడు మధురకు బయలుదేరాడు. అప్పుడే రాధాకృష్ణుడు జంట విడిపోయింది అని చెప్పుకుంటారు. కానీ రాధా మనసు ఎప్పుడు కృష్ణుడి గురించి ఆలోచించేది. కృష్ణుడు కూడా రాధను తలుచుకునే క్షణం లేదని చెప్పుకుంటారు. రాధ ఎవరిని పెళ్లి చేసుకుంది? కృష్ణుడు వెళ్ళిపోయాక రాధ తన కుటుంబం కోసం ఆయన గోపుడు అనే వ్యక్తిని వివాహం చేసుకుంది చెప్పుకుంటారు. ఆయన కూడా ఆమె తన వైవాహిక బాధ్యతలు నిర్వహించకుండా కృష్ణుడిని ఆరాధిస్తూ ఉండేదని అంటారు. రాధా పెళ్లి వార్త తెలుసుకొని కృష్ణుడు ఎంతో వేదనకు గురయ్యాడు. రాధ వైవాహిక జీవితం బాగుండాలని, ఆమె సంతోషంగా ఉండాలి ఎంతో కోరుకుంటాడు శ్రీకృష్ణుడు. తర్వాత రాధా మరణం. మనసులో కృష్ణుడిని నింపుకున్న రాధ వైవాహిక జీవితాన్ని అనుభవించలేకపోతుంది. ఆమె సన్యాసం కావాలని అనుకుంటుంది. అప్పటికే ఆమె ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది. ఆ విషయం తెలుసుకున్న కృష్ణుడు రాధను కలిసేందుకు వస్తాడు. ఆమె చివరి క్షణాలు కృష్ణుడు ఒడిలో గడిచాయి. కృష్ణుడు ఒడిలో తలపెట్టుకున్న రాధ తన కోసం వేణునాదాన్ని వినిపించమని కోరుతుంది. ఆ వేణునాదం వింటూ రాధ చివరి శ్వాస తీసుకుంటుంది. రాధ మరణించింది అని గ్రహించిన కృష్ణుడు ఇక తనకు వేణువు అవసరం ఉండదని దాన్ని విరగ్గొట్టి విసిరేస్తాడు. రాధ మరణం అతని హృదయాన్ని ఎంతగా వేధించిందో వేణు విరగ్గొట్టడం ద్వారానే అర్థమవుతుంది. రాధ కుటుంబ బంధాలు ఆమెను కృష్ణుని చేరుకోకుండా అడ్డుకుంటే, కృష్ణుడు కర్తవ్యాలు రాధను పెళ్లి చేసుకోకుండా ఆపాయి. అలా వీరిద్దరు తమ ప్రేమ త్యాగం చేశారు. అందుకే ప్రపంచంలో తొలి బ్రేకప్ లవ్ స్టోరీ రాధాకృష్ణులదని చెప్పుకోవాలి. కానీ వీరి ప్రేమలో ఎంతో స్వేచ్ఛత ఉంది, ఎంతో ఆరాధన ఉంది. ఎదుటి వారు తమకు కాదని వెళ్ళిపోయినా కూడా వారు బాగుండాలని కోరుకునే మంచి మనసు ఇద్దరికి ఉంది. ఈ లక్షణాలు నేటి ప్రేమికులకు కూడా అలవరించవచ్చు అని, తమను కాదన్న ప్రేమికుని లేదా ప్రేమికులని క్షమించే గుణం, వారు బాగుండాలని కోరుకునే లక్షణం మీలో ఉండాలి. ఫ్రెండ్స్, స్టోరీ నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్లు అయితే ఎలా ఉందో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని ప్రతి ఒక్కరు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్. బై బై.